బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్టు చేశారు. గజ్వేల్ సమీపంలోని కొల్లూరులో తన ఇంటి దగ్గర ఆయన అదుపులోకి తీసుకున్నారు. పల్లవి ప్రశాంత్తో పాటు అతని తమ్ముడు మహావీర్ను సైతం అరెస్టు చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ఇష్యూలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారులో ఉన్నట్లు తెలిపారు. దీనిపై వేగంగా స్పందించారు పల్లవి ప్రశాంత్. తాను ఎక్కడికి పారిపోలేదని చెప్పారు. ఊర్లో ఇంటి దగ్గరే ఉన్నట్లుగా చెప్పారు. మీరు ఒకసారి ఆలోచించండి. అన్ని ఏదేదో పెడుతున్నట్ట అవి కాదు. నేను ఏడిపోను, నేనేం తప్పు చేయలే. ఎవరన్నా నా విషయంలో నేను వీడియో ఇవ్వలేదు అని కావాలని చెప్తారు. దీని వెనుక ఒక 3-4 ఉన్నారు. వీళ్ళైతే వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతారు. నాకేమన్నా అయినా వాళ్ళే బాధ్యత. వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతాను. ఒక 4-5 ఉన్నారు. ఆ వీడియో ఇట్లా నేను పెడతా. ఏమన్నా నాకైతే ఈ మీడియా నుంచి వాళ్ళ 4-5 ఆ మీడియాల పేరు అది నేను ఇట్లా చెప్తా. వాళ్ళు నన్ను తప్పుగా పోర్ట్రేట్ చేస్తారు. వాళ్ళ మీ ఫోటోలు ఇట్లా పెడతా. మీరు ఇట్లా చూడాలి. ప్రజలందరూ చూస్తారు. నేను ఏడిపోలే, నేను ఈయన ఉన్నా. మీ అందరికీ చెప్తున్నా, నేను ఈయన ఉన్నా, ఏడిపోలే. నేను ఈయనే ఉంటా, ఇంటికాడనే ఉంటా. విన్నారుగా పల్లవి ప్రశాంత్ ఏం చెప్పారో. దీంతో ఉరుకులు పరుగులు పెట్టారు పోలీసులు. ఆయన్ని అరెస్టు చేశారు. ఇంకా ఒక 3-4 ఉన్నారు. వీళ్ళైతే వాళ్ళ ఫోటోలు ఇట్లా పెడతారు. నాకేమన్నా అయినా వాళ్ళే బాధ్యత. వాళ్ళ ఫోటోలు ఇట్లా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, పల్లవి ప్రశాంత్ మాటలు విన్నాము. దాంట్లో దాని వెనక కూడా ఒక 3-4 ఉన్నారన్నట్లుగా కూడా చెప్పారు. డీటెయిల్స్ ఏంటి? ఇటు పల్లవి ప్రశాంత్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఆయన చెప్పింది కూడా వెంటనే నేపథ్యంలో కనపడుతుంది. దాంతోపాటు ఆ రోజు ఎవరైతే అల్లర్లలో పాల్గొన్నారో వారికి సంబంధించినటువంటి సీసీ కెమెరాల్లో కొంతమంది ఫోటోలు కూడా వారు తీశారు. దాంతోపాటు విజువల్స్ కూడా వచ్చాయి. కాబట్టి వారిని ఐడెంటిఫై చేసిన తర్వాత కొంతమందిని మాత్రం అరెస్ట్ చేసి ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించడం నేపథ్యం అయితే కనపడుతుంది. ఉదయం దాదాపు 2 అరెస్ట్ చేశారు. తర్వాత 9 మందిని ఐడెంటిఫై చేశారు. వారిని కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే, ఆ రోజు 18వ తారీఖు దాడి జరిగిన రోజు ఆల్రెడీ అన్నపూర్ణ స్టూడియో నుంచి 2వ గేట్ నుంచి కూడా పల్లవి ప్రశాంత్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని కూడా చెప్పారు. దాంతోపాటు అక్కడ హ్యూజ్ గ్యాదరింగ్ ఉంది, పబ్లిక్ చాలా ఎక్కువగా ఉన్నారు. కేవలం పల్లవి ప్రశాంత్ సంబంధించినటువంటి ఫ్యాన్సే కాకుండా ఇతర బిగ్ బాస్ కంటెస్టెంట్కి సంబంధించినటువంటి వారి ఫ్యాన్స్ కూడా అక్కడ ఉన్నారు. కొంతమంది ఓడిపోయినటువంటి వారు ఫ్యాన్స్ కూడా అక్కడ ఉన్నారు. కాకపోతే అక్కడ ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు తెలియజేయే అవకాశం ఉంది. అది గమనించినటువంటి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఆల్రెడీ పల్లవి ప్రశాంత్కి అతనికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా అక్కడ చెప్పడం జరిగింది. వీలైనంత తొందరగా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక్కడ ఉద్రిక్తపరమైనటువంటి పరిస్థితులు కాస్త చల్లబడతాయి, వీళ్ళందరినీ కూడా మేము చెదరగొడతామనేసి కూడా పదే పల్లవి ప్రశాంత్తో చెప్తున్నప్పుడు కానీ దానికోసమే ఎప్పుడు గేట్ నెంబర్ 1 నుంచి కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్లు బయటకు వస్తుంటారు అన్నపూర్ణ స్టూడియో నుంచి. కాకపోతే సెక్యూరిటీ మధ్య ఇటు గేట్ నెంబర్ 2 నుంచి కూడా పల్లవి ప్రశాంత్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి రావద్దని కూడా చెప్పారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు వస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనేసి కూడా పదే చెప్పిన తర్వాత మళ్ళీ తను కొంత దూరం వెళ్ళి తిరిగి ఓపెన్ టాప్ కారులో మళ్ళీ రిటర్న్ వచ్చారు. తన అభిమానులతో కూడా ఆయన రిటర్న్ వచ్చారు. అప్పుడు ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. దాంతో నేపథ్యంలో ఫ్యాన్స్ అందరూ విరగబడ్డారు. ఆ క్షణంలో మేము చాలా వరకు చెప్పాము, పోలీసులందరూ కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందనేసి కూడా పదే కూడా చెప్పాం. ఏకంగా అప్పుడు విధుల్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ ఎవరవుతున్నారో రమేష్ కుమార్ కూడా పదే కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా వారు ర్యాలీ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు ఈ అల్లర్లు చెలరేగాయంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రోజు జరిగినటువంటి దాడి కేసులో బస్సులతో పాటు కార్లు, పోలీసులకు సంబంధించిన వాహనాలు కూడా ధ్వంసమైనట్టు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సంఘటనా స్థలానికి ఏసీపీ పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కూడా వచ్చారు. మోహన్ కుమార్ వెహికల్ నెంబర్ TS09 PM 3834 ఈ కారు కూడా వచ్చింది. ఈ కారును కూడా వారు ఆందోళన కారును పూర్తి స్థాయిలో ధ్వంసం చేశారనేసి కూడా వారు ఈ యొక్క ఎఫ్ఐఆర్ కాపీలో పెట్టినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. తర్వాత
ఈ యొక్క కార్ నడుపుతున్నటువంటి డ్రైవర్ అవుతున్నారు లియాఖత్ అలీ, ఆయన ఈ ఇందిరానగర్ గడ్డ దగ్గర పార్క్ చేశారు. అక్కడ కూడా వచ్చి అభిమానులందరూ కూడా దాడి చేశారంటూ కూడా దీంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇదే స్పాట్కి మరొక వెహికల్ వచ్చింది స్టేషన్ ఆఫీసర్ది రాజ్ కుమార్, ఆ నెంబర్ వచ్చి AP 09 PB 0126. ఇది ఒక కారు. ఈ కారు కూడా వచ్చింది. దీన్ని కూడా ఇది సిపి రిజర్వ్ ప్లాటూన్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని, అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళనకర ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ గ్యాదర్ అయ్యారు కాబట్టి అక్కడ ఉధృతకరమైన పరిస్థితులు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంది కాబట్టి వారు కూడా అక్కడ దగ్గర ఉన్నారు కాబట్టి వారు చేరుకున్నారు. వారి యొక్క కారును కూడా ధ్వంసం చేశారని కూడా ఎఫ్ఐఆర్ కాపీలో పెట్టినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు పూర్తిగా బ్యాక్ సైడ్ స్టోన్స్ వేయడం వల్ల కార్ అంతా కూడా అద్దాలు అవన్నీ కూడా ధ్వంసం అయ్యాయని కూడా చెప్పడం జరుగుతుంది. కార్లకు సంబంధించినటువంటి నెంబర్స్ కూడా ఇక్కడ కోట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. TS 09 PA 3834. ఈ కారు కూడా సైడ్ గ్లాసు పూర్తిగా పగిలిపోయింది. దాంతోపాటు బస్సు అద్దాలు కూడా పగిలిపోయాయని కూడా చెప్పడం జరిగింది. బస్సు అద్దాల నుంచి మరొక బస్సు సంబంధించినటువంటి నేమ్ కూడా పెట్టడం, ఏదైతే నెంబర్ కూడా పెట్టడం జరిగింది AP 09 PB 0126. సో ఈ నెంబర్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా డ్యామేజ్ అయినది కూడా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్ కింద నుంచి ఇందిరానగర్ గడ్డ మీద నుంచి కూడా ఆందోళనకారులు పెద్ద ఎత్తున కూడా వచ్చారు. అక్కడ వాళ్ళని కంట్రోల్ చేద్దామంటే లాఠీ చార్జ్ చేసినా కూడా ఎవరు కూడా వారు వినిపించుకోలేదు. వారికి దొరికినటువంటి రాళ్లతో పెద్ద ఎత్తున కూడా వారు దాడి చేశారు. పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా గాయాలయ్యంటూ కూడా ఈ యొక్క మొత్తం ఇష్యూనంతా కూడా కంప్లైంట్ చేసింది ఎవరు కాదు, అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో జూబ్లీకి సంబంధించినటువంటి ఎస్ఐ, ఆయన ఈ కంప్లైంట్ని రైజ్ చేశారు. రాకేష్ గారు ఇక్కడ కంప్లైంట్ రైజ్ చేయడంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అతనిపైన ఇప్పటి వరకు ఏదైతే ఎన్ని సెక్షన్స్ అంతా దాదాపు 147 సెక్షన్ పెట్టారు, 148 సెక్షన్ పెట్టారు, 290 సెక్షన్ పెట్టారు, 353, 427, RBW 147, 149 IPC అండ్ సెక్షన్ 3 చెప్తా PDPP పబ్లిక్ డ్యామేజ్ ప్రాపర్టీకి సంబంధించిన యాక్ట్ కింద ఈ కేసులన్నీ కూడా నమోదు చేసినట్టుగా పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీలో నమోదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు దీంట్లో ఎయిర్ ప్లాటూన్ స్టాఫ్ సంబంధించినటువంటి వారు కూడా వచ్చారు కాబట్టి వారికి కూడా గాయాలయ్యంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు వీళ్ళందరినీ కంట్రోల్ చేసేటప్పుడు పోలీసుల మీద వీరు అభిమానులు అనేవాళ్ళు ముసుగులో దాడులు చేశారంటూ కూడా ఆ పోలీసులు దీంట్లో ఆరోపిస్తున్న నేపథ్యం అయితే దాంతోపాటు ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సుల డ్యామేజ్ కేసులు ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి VC సజ్జనార్ ఆయన కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో పబ్లిక్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి బస్సులు కాబట్టి ఆ బస్సులు కూడా డ్యామేజ్ చేశారంటూ కూడా వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి ఆ కంప్లైంటు ఎస్ఐ రమేష్ కుమార్ కంప్లైంటు, అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్లు కొంతమంది తమ కార్ల అద్దాలు కూడా పగిలిపోయాయంటూ కూడా వారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. బాధ్యుల్ని చర్యలు తీసుకోమని కూడా చెప్పారు. కాబట్టి ఇవన్నీ కంప్లైంట్లు అవన్నీ బేస్ చేసుకొని ప్రస్తుతం అయితే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ విషయం మాత్రం ఎస్ఐ రమేష్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా, ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పల్లవి ప్రశాంత్ని వాళ్ళ తమ్ముడు మహావీర్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే అతన్ని తీసుకురాలేదు. ఎందుకంటే మొన్న 18వ తారీఖు జరిగినటువంటి ఆ గందరగోళమైనటువంటి వాతావరణము, అప్పుడు ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తు కూడా వచ్చారు. ఈసారి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర అట్లాంటి వాతావరణం జరిగే అవకాశం ఉందనేసి కూడా వెస్ట్ జోన్ GCP ఆఫీస్కి పల్లవి ప్రశాంత్ని తీసుకెళ్ళి అక్కడ విచారిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే ఈ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఐడెంటిఫైడ్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆ నిందితులంతా కూడా అరెస్ట్ చేసి లోపల విచారణ అయితే చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇక్కడ కూడా కొంతమంది పల్లవి ప్రశాంత్ సంబంధించినటువంటి అభిమానులు కూడా వారు వచ్చారు. అసలు ఏం జరిగింది కేసు సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు కనుక్కోవడానికి, అప్పుడు జరిగినటువంటి ఈ యొక్క సంఘటనలో ఎక్కడ కూడా పల్లవి ప్రశాంత్ ఇన్వాల్వ్మెంట్ లేదు, కావాలని కొంతమంది అతన్ని దుష్ప్రచారం చేస్తూ ఆయన ఫ్యాన్స్ ముసుగులో కొంతమంది ఇలా దాడులు చేసి నెపమంతా అతనిపైన పెట్టారంటూ కూడా వారి అభిమానులు వారు కూడా చెప్తున్నప్పటికీ కానీ పోలీసుల వర్షన్ మాత్రం వారు చూస్తున్నప్పుడు, ఎందుకంటే ఎగ్జాక్ట్గా అక్కడ ఎవరున్నారో విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీసులు కానీ ప్రత్యక్ష సాక్షులు కానీ వారందరూ కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. పదే మేము పల్లవి ప్రశాంత్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని కూడా చెప్పాం.
గతంలో కూడా చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్లు విన్నర్లుగా వచ్చారు. వాళ్ళందరూ కూడా గేట్ నెంబర్ 1 నుంచి కూడా వాళ్ళు వెళ్ళిపోయారు, అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు నేపథ్యం కానీ కానీ ఒక్కసారి పోలీసులు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉన్నప్పుడు వెళ్ళిపోమని చెప్పిన తర్వాత ఆల్రెడీ హైదరాబాద్ వెళ్ళిపోయి కావాలంటే తన స్వగ్రామం ఏదైతే ఉందో గజ్వేల్ దగ్గర అక్కడ భారీ ర్యాలీ తీసుకున్నా పెద్దగా ప్రాబ్లం ఉండదు. ఇది చాలా రద్దీ ఏరియా కాబట్టి పైగా నైట్ రాత్రి 1 గంట అవుతుంది. పైగా ఇతర బిగ్ బాస్ సంబంధించిన కంటెస్టెంట్లు కూడా వాడు కూడా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇలా ఇతర క్రూ కూడా వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళకందరికీ కూడా దారి లేదు. పెద్ద ఎత్తున కూడా క్రౌడ్ ఉండిపోయింది. అప్పటికే పెద్ద ఎత్తున కూడా స్లోగన్స్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ యొక్క సిచ్యువేషన్ తెలిసినటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులకి దాని తగ్గట్టుగానే రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు. పైగా పోలీసులతో కూడా వాగ్వాదం చేశారంటూ కూడా అతనిపైన ఆ కేసు నమోదైనటువంటి నేపథ్యం అయితే కనపడి ప్రస్తుతం అయితే పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేసిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి తరలిస్తారనేసి కూడా వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం అయితే అతన్ని ఇక్కడ అయితే తరలించలేదు. పోలీసులు మరొక ప్లేస్ దగ్గర పెట్టి అతన్ని విచారిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి వారిని కూడా విచారిస్తున్నారు. ఆ రోజు ఏ కారణం చేత ఎందుకు మీరు దాడులు చేయాల్సి వచ్చింది పోలీసుల మీద కానీ అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి బస్సుల పైన కానీ కార్ల మీద కానీ ఇతరుల వ్యక్తుల మీద ఎందుకు మీరు రాయలు వేయాల్సి వచ్చింది, రాడ్లు ఎత్తుకొని మరి బస్సు అద్దాలు కానీ కార్ల అద్దాలు కానీ ఎందుకు పగలు కొట్టాల్సి వచ్చింది, అసలు మిమ్మల్ని ఎవరు ప్రేరేపితం చేశారు లేకపోతే మీరే చేశారా ఈ యొక్క క్రైమ్ అనేది కూడా పోలీసులు క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ రానా. Alex,